సందీప్ రెడ్డి వంగ, నాగ అశ్విన్, సుజీత్ ముగ్గురు కేవలం 3 సినిమాలతో టాప్ డైరెక్టర్స్ గా గుర్తింపు పొందారు. వీరి చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ప్రతి సినిమాతో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న ఈ డైరెక్టర్ సత్తా ఏంటో చూద్దాం. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డితో హీరోయిజాన్ని రీడిఫైన్ చేశాడు. కబీర్ సింగ్ యానిమల్ తో బాక్సాఫీస్ ను కుదిపేశాడు. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ కోసం సిద్ధమవుతున్నాడు. నాగా అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యంతో జీవన తత్వాన్ని, మహానటితో బయోపిక్ మ్యాజిక్ ని, కల్కి 2898 ఏడీతో భవిష్యత్ పురాణాన్ని ఆవిష్కరించాడు. ఇప్పుడు కల్కి సీక్వెల్ తో అభిమానులకు హైప్ క్రియేట్ చేస్తున్నాడు. సుజీత్ రన్ రాజారంతో యూత్ఫుల్ ఎనర్జీని, సాహుతో పాన్ ఇండియా స్థాయిని చూపించాడు. పవన్ కళ్యాణ్ తో ఓజీలో తన విజన్ ను ప్రదర్శించాడు. నానితో తదుపరి చిత్రానికి సన్నద్ధమవుతున్నాడు. ముగ్గురు తక్కువ సినిమాలతోనే సినీ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. వీరి సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా కొత్త ఒరవడిని సెట్ చేశాయి. ఈ డైరెక్టర్స్ భవిష్యత్తు ప్రాజెక్టులు ఇండస్ట్రీలో మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశం ఉంది. సల్మాన్ ఖాన్ మరోసారి కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. సౌదీలో జరిగిన ఓ కార్యక్రమంలో బలూచిస్తాన్ను పాకిస్తాన్ నుంచి వేరు చేసి మాట్లాడాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సల్మాన్ వ్యాఖ్యలపై చర్చ హోరెత్తుతుంది. ఈ వివాదం ఏమిటో చూద్దాం. సల్మాన్ ఖాన్ కు వివాదాలు కొత్తేమీ కాదు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ సినిమాల ఆదరణ గురించి మాట్లాడాడు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు 100 కోట్ల బిజినెస్ చేస్తున్నాయని, బాలీవుడ్ సినిమాలు సౌదీలో హిట్ అవుతాయని చెప్పాడు. అయితే పాకిస్తాన్, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారు సౌదీలో స్థిరపడ్డారని అనడం వివాదాస్పదమైంది. బలూచిస్తాన్ను పాకిస్తాన్ నుంచి వేరు చేసి మాట్లాడటం నెట్టింట చర్చనీయాంశమైంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సమయంలో సల్మాన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గతంలోనూ టెర్రరిజం, పాకిస్తాన్పై సానుకూల వ్యాఖ్యలతో సల్మాన్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈసారి ఆయన ఉద్దేశపూర్వకంగానా లేక పొరపాటున అన్నాడా అనేది స్పష్టత లేదు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.